వెరీ గుడ్ వెరీ గుడ్. ఫుడ్ తీసుకోమని కూపన్ ఇచ్చారు కానీ ఇక్కడ ఓన్లీ బీఫ్ బర్గర్ ఉందంట. డోంట్ ట్రై. ఫుట్బాల్ మ్యాచ్ చూడడం ఫస్ట్ టైం ఇదే. మా ఊరికి సావాలి నేనైతే ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే. ఈరోజు అవివా స్టేడియంకి వచ్చినాం. సో ఈరోజు ఫుట్బాల్ గేమ్ ఉంది. యాక్చువల్గా ఐర్లాండ్ అండ్ గ్రీస్కి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది అవివా స్టేడియంలో. సో ఈరోజు వర్క్ ఇక్కడికి వచ్చిన కాన్సన్ట్రేషన్ తోటి. సో ఈరోజు అంతా మనది ఫుడ్ ప్రొడక్షన్లో వర్క్ ఉంది. సో ఇట్లా డ్రెస్ ఇస్తారు, వేసుకోవాలి. సో మన చెఫ్ ఉన్నాడు ఇక్కడ, మేము చెఫ్ అసిస్టెంట్స్. సో మన ఇండియన్ ఫుడ్డే ఈరోజు ఇక్కడ, ఓన్లీ వీగన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండియన్ ఆనియన్ పకోడా, మన ఇండియన్ ఆనియన్ పకోడా ఇది పకోడీ. యాక్చువల్గా ఆనియన్ బజ్జీ అని చెప్పి చేసారు, సూపర్ ఉంది అది టేస్ట్ అయితే. ఈరోజు ఆనియన్ బజ్జీ ఇచ్చాడు మనకు. సో తిందాం. అక్కడ చేస్తున్నాడు అన్న షెఫ్. ఇండియన్ ఆనియన్ బజ్జీ, కమన్ హ్యావ్ ఇట్. ట్రైయింగ్, కమన్. Tell me how it's the taste. I love it. Nice. Very good, very good. Oh my god, amazing. It's onion, right? Yeah, onion. What's your name? My name Ashini. Ashini. Yeah. From where? India. Yeah, come on, take this food. Hello. You know it's happening. Shalina. Easy. It's good. This is Indian food. Yeah. You also, chef is also from India. No, not problem. చాలా బాగుంది ఆనియన్ బజ్జీ. It's not me. I like Listen. Do you eat pork? You from which country? Mauritius. It's very nice. this Mauritius people also have Indian face. I am Hindu. I'm Hindu. నైస్. ఎవరు హిందూ? అనావిడ హిందూ అంట. I do the same culture like you do in Yeah, India. yeah. I do the same at home. I'm just signing on it too. ఎస్. సో ఇక్కడ అందరూ ఫుడ్ తీసుకుంటున్నారు, మన వాళ్ళు అందరూ స్టాఫ్కి. సో ఇట్లా మనకు ఒక హాట్ మీల్ ఇస్తారు. సో మనం అయితే తీసుకోలేదు, లైక్ ఇక్కడ తీసుకోవాలి అందరూ. ఫుడ్ తీసుకోమని కూపన్ ఇచ్చారు కానీ ఇక్కడ ఓన్లీ బీఫ్ బర్గర్ ఉందంట. సో నేను తీసుకోవట్లేదు ఇంకా. సో మన ఇండియన్ బజ్జీ, ఆలూ బజ్జీ ఉంది కదా, ఆనియన్ బజ్జీ, అదే తిందాం. మన ఇండియన్ వీగన్ ఫుడ్ తినేద్దాం ఈ రోజుకి. సో విల్ గో. అవి ఆ స్టేడియం చూద్దాం ఒకసారి, గ్రౌండ్ ఎట్లుందో చూపిస్తా. పదండి, విల్ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్. మనం వీడియోలు తీసుకోవచ్చు ఎందుకంటే మనం సెక్యూరిటీ కాదు కాబట్టి మనం నో ప్రాబ్లం. దిస్ ఇస్ అవివా స్టేడియం. On tutor on the hair, Michael D. Higgins is accompanied by President of the Football Association of Ireland, Paul Polk, and HFF President, Marcus Gikassis. గ్రీస్ అండ్ ఐర్లాండ్ టీమ్ మనతోటి ఇప్పుడు Ladies and gentlemen, please rise for the Greece national anthem. నేషనల్ యాంథమ్ గ్రీస్. నేషనల్ యాంథమ్ Meanwhile, సో ఈ ఐటమ్ వచ్చేసి ఫ్లాట్ బ్రెడ్ అని చెప్పి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటంటే మొత్తం మన పప్పులు అన్నీ, క్యారెట్ అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసి ఉడకబెట్టి సో ఇట్లా ర్యాప్ చేసి పెడుతున్నారు హీట్ చేసి. చాలా అంటే చాలా బాగుంది. కాలవాలి మంచిగా కాల్చి రెండు సైడ్లు మంచి వేడి వేడి బాగుంటాయి అంట. చూద్దాం, మనం కూడా తిని ట్రై చేద్దాం. ఇట్లా అయినాక తీసి ఇందులో పెట్టాలి, హాట్ వేడిగా ఉంటాయి. ఇవన్నీ తీసి ఇందులో పెడతాం. ఎస్, టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, వేడిగానే ఉంటాయి, చల్లగా కాకుండా అలా పెడతారు.
ఇట్లయితే ఇట్లా ఉంది కిచెన్లో, బాగుంది ఇక్కడ వెజ్జెస్. మా కోసం అన్ని ఇస్తున్నాడు చెఫ్ అయితే తినడానికి. Pink, I'm sorry. పింక్ Right, pink. ఓ చాలా డిఫరెంట్. బీట్రూట్తో తయారైనాయి అంటే ఇవి బన్స్. సో బీట్రూట్ బన్స్, బర్గర్స్, బీట్రూట్ బర్గర్, యాపిల్ ఫ్రైస్. మార్నింగ్ అలా కట్ చేసి పెట్టాయి కదా. This will go under the burger. And we put it on top. So we fill the bottom of these chips. ఇవన్నీ అరేంజ్ చేసినాం ఇట్లా. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్స్ అన్నీ సెట్ చేసి పెట్టినాం. కొన్ని అచ్చటలు కొనుక్కొని పోతారు అంతే. ఫ్రైస్ అవుతున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కాగానే మనం ఇట్లా అరేంజ్ చేసి ఇటు పెట్టేసేయాలి బాక్స్. సో బాక్స్లో పెట్టి ఇటు పెట్టేస్తా. యాక్చువల్గా చాలా ఖాళీగా ఉంది మాది, ఎందుకంటే ఇదంతా వెజిటేరియన్ లాగా, వీగన్. సో ఎవరు కొనట్లేదు, బై చేస్తలేదు. సో అన్నీ బోరింగ్గా ఉంది. వర్క్ ఫాస్ట్ ఏం ఉండట్లేదు. సో మళ్ళీ నడుస్తుంది. అప్పుడు 10 బర్గర్ చేసి పెట్టినాడ, 2 కొన్నారు అంతే. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇవి ఫ్లాట్ బ్రెడ్ అని ఆ పప్పుది ఒకటి ర్యాప్స్లో వేసి పెట్టినాము, అది కూడా పోవట్లేదు. ఇంకా చెక్ చేస్తుండు. చల్ల అయితే అది తీసి పడేస్తుంది. వేడి ఉండాలి ఎప్పుడు, చల్ల అయినా వేస్ట్. ఇవి రెడీ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని రాగానే జస్ట్ ఒకసారి వేడి చేసి వేసేయడమే. వన్స్ ఇవి అయిపోతాయి, ఇక్కడ ఉన్న స్టాక్ అయిపోగానే మళ్ళీ తీసి చేసేయాలి. చేసి ఫటాఫట్ ఇందులో నింపేసి అక్కడ పెట్టడమే. మాకు పిజ్జా తీసుకొచ్చిండు. Meanwhile, just like ఫస్ట్ టైం వీగన్ హాట్ డాగ్ ట్రై చేస్తున్నా, ఎట్లుందో చూద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూస్తేనే ఎట్లా ఉంది అంట. డోంట్ ట్రై బాగాలేదు, అస్సలే బాగాలేదు, తినకండి. మనం పోయి మ్యాచ్ చూద్దాం ఒకసారి, ఎట్లా ఆడుతురు అసలు ఏంది అనేది. సో మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు రారు, అందరు ఇక్కడే ఉంటారు. ఫస్ట్ టైం చూస్తున్నాను మ్యాచ్ అని. ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది చూడండి అక్కడ. ఘోరంగా ఆడుతారు అసలు ఫుట్బాల్, నాకైతే ఏం అర్థం అవుతుంది. ఓ గుండుతోటే కొడుతురు అసలు, ఒకడు నచ్చేది. ఐర్లాండ్ వర్సెస్ గ్రీస్ టీమ్. నాకన్నీ అసలు ఒక గోల్ కూడా రాలే. ఇంకా కొట్టండి రాయ్యా, ఒక గోల్ కొట్టండి చూస్తాం మేము. Nice. Oh, shit. Another bad again. ఆడబట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా వాళ్ళు ఒక్క గోల్ కూడా కాలేదు. మా ఊరికి చావాలండి మన అయితే ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే. లైవ్లో ఫుట్బాల్ మ్యాచ్ చూడడం ఫస్ట్ టైం ఇదే.
అరే అరే గుండెతోటి కొడుతురాదు, చాలా కష్టమేమో అసలు ఫుట్బాల్ ఒక్క గోల్ కొట్టడం. గోల్ కొడితే ఎంత అరుస్తారో ఇది. గోల్ చేయరు గోల్ కావాలి ఇప్పుడు. ఓరే 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 ఓరే. ఓ నైస్. ఓ అరే 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 అరే. ఓ నైస్. ఫ్రీ హిట్ అయింది కంపల్సరీ. క్రికెట్లో ఫ్రీ హిట్ ఉన్నట్టే ఉన్నది కావచ్చు. సెంటర్ నుంచి ఇస్తారు మనవాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఓ షాట్. గోల్ అవ్వలేదు. One eternity later. ఇంకా అసలు ఒక్క గోల్ కూడా అయితే లేదు అప్పటి నుంచి చూస్తే. ఎవరు ఏ టీంకి ఒక్క గోల్ కూడా పడలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడే ఒక ఆయనకు దెబ్బ ఆగింది పాపం ప్లేయర్కి, మళ్ళీ ఆగుతుందేమో. సరే లోపలికి అయితే వెళ్దాం, గేమ్ స్టార్ట్ అయిందని చెప్పి ఎవరు కస్టమర్స్ రావట్లేదని నేను చూడ్డానికి వచ్చిన. సో చలో బ్యాక్ టు వర్క్. ఇదే యాక్చువల్గా మనం చేసేది గ్రీన్ మెషిన్ అని. ఇందులో సారీ చేసేస్తారు. బర్గర్ చేస్తున్నా. సో బర్గర్ తీసుకోవాలి. బర్గర్ 1 టమాటో పెట్టాలి. పెట్టేసాం. బజ్జీ పెట్టాలి ఇప్పుడు. 1 2 బ్రింగ్ 2 more బజ్జీ. థ్యాంక్ యూ. పెట్టి వేసేయాలి పైన సలాడ్. అయిపోయింది. సో ఇట్లా పెట్టేసేయాలి మళ్ళీ. ఇది పడిపోకుండా పుల్ల ఇట్లా పెట్టాలి. తీసేయాలి పెట్టాలి. 6.5 hours later. ఇక అన్నీ మనకి ఇంటికి తీసుకోమంటుండు. సో అన్నీ మిగిలినాయి. థ్యాంక్ యూ. అన్నీ మనం పార్సల్ తీసుకొని ఇంటికి పట్టుకోవాలి. అన్నీ బజ్జీ మంచి. ఇంకా అయిపోయింది ఇక్కడ వర్క్ మొత్తం అంతా క్లీన్ చేసి మిగిలిన ఫుడ్ అంతా పడేయడమే. అక్కడ బ్యాగ్ ఉందా అంతా పడేసినాం మిగిలినంతా. సో మనం తీసుకెళ్ళలేదు అనుకుంటే అన్నీ తీసుకెళ్ళినాం. తీసుకునే తీసుకొని మిగతా అంతా పడేసినాం. సో అంతా సెట్ చేసి వెళ్ళిపోవడమే. సో మన అయితే ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్తున్నాం. అంతా వెజ్జే కాబట్టి నో ప్రాబ్లం, తిందాం ఇక.